కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తన కోటగా మార్చుకున్నారు. అక్కడ నుండి ఎమ్మెల్యేగా 4సారి గెలుపొందిన జ్యోతుల వెంకట అప్పారావు ఉరాఫ్ నెహ్రూ 52,000పై చీలుకు ఓట్ల మెజారిటీ సాధించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1982లోనే పార్టీలో చేరిన నెహ్రూకు జగ్గంపేట అసెంబ్లీకి 1991లో వచ్చిన ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నెహ్రూ కాంగ్రెస్ నేత తోట వెంకటాచలం చేతిలో ఓటమి పాలయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు పట్టు వదలని విక్రమార్కుడిలా 1994-99లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తోట వెంకటాచలంపై టీడీపీ తరపున గెలుపొందారు. ఆ తరువాత 2004లో తోట నరసింహంపై ఓటమి చెంది 2009లో ఆవిర్భవించిన పీఆర్పీలో చేరారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి 3వసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే అధికారం టీడీపీది కావడంతో 2 ఏళ్ల తరువాత నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత గూటికి చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో వరుసకు కుమారుడు అయ్యే జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో చంటిబాబుకు 23,000 మెజారిటీ రాగా అదే భారీ మెజారిటీగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నెహ్రూకు 52,000 పైబడి మెజారిటీ రావడంతో నియోజకవర్గం ప్రజలు దీనిపైనే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గానికి శాశ్వత పనులు చేస్తారన్న నమ్మకంతో నెహ్రూకు ప్రజలు పట్టం కట్టారని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కారుపై వ్యతిరేకత కూడా కలిసి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని, వాటిని సరిదిద్ది నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. ఆంధ్ర ప్రజానీకం యావత్తు ఏకోన్ముఖంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజాస్వామిక విధానాలకి అవలంబించేటటువంటి నాయకత్వం కావాలని మనసా వాచా కోరుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ని బట్టి చూస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి పట్టినటువంటి దుర్దశ ఈనాటితోటి పరిసమాప్తమైంది. రేపటి నుంచి సుపరిపాలన రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. భవిష్యత్ అంతా కూడా మరి సుఖమయంగా ఉంటుంది. ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెట్ల బండిలా నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది శుభ పరిణామం అని భావిస్తూ ముఖ్యంగా మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో 52,000 పైబడి మెజారిటీతో నన్ను నెగ్గించినందుకు వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాటిచ్చానో విద్య, వైద్యం, నీరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం, పరిశ్రమలు తేవడం, ఈ 4టిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను. ఇదే నా వాంఛ, కాంక్ష. థ్యాంక్ యూ. మంత్రివర్గం అన్నది అది లీడర్ను ఎన్నుకున్న తర్వాత ఆ లీడర్ తీసుకునేటటువంటి నిర్ణయం, ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ అన్నిటిని బట్టి ఎవరినైనా తీసుకుంటే వాళ్ళు మంత్రులుగా అందులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది.